ఓకే. ఈరోజు మనం సి లాంగ్వేజ్‌లో ఫస్ట్ ప్రోగ్రామ్ చేద్దాం. ఓకే. హలో వరల్డ్ ప్రోగ్రామ్ చేద్దాం. ఫస్ట్ మనం మెయిన్‌తో స్టార్ట్ చేయాలి. ఓకే. మెయిన్. ఓకే. మనం అవుట్‌పుట్‌లో ప్రింట్ చేయడానికి ప్రింట్ఎఫ్ ఫంక్షన్ వాడతాం. ప్రింట్ఎఫ్ హెచ్ హలో వరల్డ్. ఓకే. ఇప్పుడు మనం మెయిన్ మెథడ్‌కి ఒక రిటర్న్ టైప్ అనేది పెట్టాలి. అది వాయిడ్ అవ్వచ్చు, ఇంట్ అవ్వచ్చు. వాయిడ్ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏ రిటర్న్ టైప్ ఇవ్వట్లేదని అర్థం వాయిడ్ అని పెడితే. ఒకవేళ ఇంట్ అని పెడితే నువ్వు రిటర్న్ జీరోనే రిటర్న్ చేయాలి. అది కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు మనకి ఈ ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ include stdio.hలో ఉండిద్ది. ఓకే. ఒకవేళ అది మనం పెట్టకపోతే ఎర్రర్ చూపిచ్చిద్ది. ఒకసారి కంపైల్ చేసి చూస్తాను చూడండి. ఆల్ట్ F9 అది ఒక ఎర్రర్ ఉంది. అంటే ఇక్కడ చూడండి, ఫంక్షన్ ప్రింట్ఎఫ్ షుడ్ హ్యావ్ ప్రోటోటైప్ అంటే ప్రింట్ఎఫ్ ఎవరో తెలవదంటుంది. అందుకని ప్రింట్ఎఫ్ ఏ హెడర్ ఫైల్‌లో ఉండిద్దో మనం ఆ హెడర్ ఫైల్ ఇక్కడ రాయాలి. అప్పుడే మనకి ఎర్రర్ చూపించదు. include stdio.h. ఓకే. ఈ హెడర్ ఫైల్‌లో ప్రింట్ఎఫ్ అనే ఫంక్షన్ ఉండిద్ది. ఓకేనా. ఇప్పుడు కంపైల్ చేసి చూస్తాను చూడండి. అదిగో ఎర్రర్స్ 0. ఓకే. కంట్రోల్ F9 రన్. ఓకే. అంటే అవుట్‌పుట్ వచ్చింది. కొన్ని మిల్లీ సెకండ్స్‌లో అవుట్‌పుట్ మనకు కనిపించి వెళ్ళిపోయింది. అందుకని మనకు అవుట్‌పుట్ కనపడాలంటే మనం getch ఫంక్షన్ వాడాలి. ఓకే. getch. ఓకే. ఈ getch ఫంక్షన్ ఎక్కడ ఉండిద్ది? నేను ప్రీవియస్‌గా స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ అనే వీడియో చేశాను. ఆ వీడియో మీరు చూడండి. అప్పుడు మీకు అర్థమైద్ది. ఇప్పుడు ఏ ఫంక్షన్ దేనిలో ఉండిద్దో. నేను ఆ వీడియోలో క్లారిటీగా చెప్పాను. ఓకే. ఇప్పుడు ఈ getch ఫంక్షన్ ఆ వీడియో డిస్క్రిప్షన్‌లో కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను. వీడియో ఒకసారి చూడండి. ఓకే. ఈ getch అనే ఫంక్షన్ ఎక్కడ ఉండిద్ది? include conio.h అనే హెడర్ ఫైల్‌లో ఉండిద్ది. include ఒకసారి మీకు రన్ చేసి చూపిస్తాను. మీకే తేడా తెలుస్తది. ఆల్ట్ F9. చూసారా ఒక ఎర్రర్ ఉంది. అదేంటి ఇప్పుడు చూడండి. ఫంక్షన్ getch షుడ్ హ్యావ్ ప్రోటోటైప్ అంటే getch అనే ఫంక్షన్ నాకు తెలవదంటుంది కంపైలర్. ఓకే. ఇప్పుడు మనం ఈ హెడర్ ఫైల్‌ని ఒకసారి ఇంపోర్ట్ చేసి చూద్దాం. include conio.h అంటే ఈ హెడర్ ఫైల్‌లో getch అనే ఫంక్షన్ ఉండిద్ది. ఓకేనా. అప్పుడు మనకు ఇప్పుడే ఎర్రర్ చూపిద్ది. ఎర్రర్స్, నో ఎర్రర్స్. కంట్రోల్ F9 రన్. ఓకే. ఇప్పుడు హలో వరల్డ్ అని 3 సార్లు ప్రింట్ అయింది. ఎందుకని మనం ఒక్కసారే మనం రాస్తే 3 సార్లు ఎందుకు ప్రింట్ అయింది? ఎందుకనంటే మనం ఇప్పటికి 3 సార్లు రన్ చేసాం. అందుకే 3 సార్లు ప్రింట్ అయింది. ఇప్పుడు అలా 3 సార్లు కాకుండా నేను ఎప్పుడు రాస్తే అప్పుడే ఒకసారి కనపడాలంటే మనం CLR ఫంక్షన్ ఉపయోగించాలి. ఓకే. ఈ ఫంక్షన్ ఎందుకు? క్లియర్ ద స్క్రీన్ అంటే ప్రీవియస్ అవుట్‌పుట్స్‌ని క్లియర్ చేస్తుంది. ఈ ఫంక్షన్ ఎక్కడుంది? ఈ conio.hలోనే ఈ CLR ఫంక్షన్ ఉండిద్ది. ఓకే. ఇప్పుడు ఒకసారి కంపైల్ చేస్తాను చూడండి. నో ఎర్రర్స్. రన్ చేస్తాను. కంట్రోల్ F9. అదిగో ఇప్పుడు హలో వరల్డ్. నేను ఎన్ని సార్లు రన్ చేసినా మళ్ళీ చూడండి. మళ్ళీ ఇప్పుడు కంట్రోల్ F9 మళ్ళీ రన్ చేస్తున్నాను. ఒకసారే ఉంది. మళ్ళీ రన్ చేస్తాను. కంట్రోల్ F9. ఓకే. అంటే ఈ CLR అనే ఫంక్షన్ ఏమో అవుట్‌పుట్‌ని క్లియర్ చేసిద్ది. ఈ getch ఏమో మనకి కనపడేలాగా చేస్తుంది. అవుట్‌పుట్‌ని అలా హోల్డ్‌లో పెట్టి ఉంచిద్ది. నేను ఎంటర్ కీ నొక్కేంత వరకు అది అవుట్‌పుట్ అలా డిస్‌ప్లే అయ్యిద్ది. ఎంటర్ కీ నొక్కంగానే మళ్ళీ కన్సోల్ నుంచి బయటకొచ్చి మన ప్రోగ్రామ్‌లోకి వచ్చిద్ది. అదే getch పెట్టకపోతే మనకు అవుట్‌పుట్ కొన్ని మిల్లీ సెకండ్స్‌లోనే అది ఎళ్ళిపోద్ది. అవుట్‌పుట్ కనిపిచ్చి. అందుకే మనకు కనపడదు కాబట్టి getch అంటే అవుట్‌పుట్‌ని అలా పట్టుకొని ఉంచిద్ది మనం ఎంటర్ కీ కొట్టేంత వరకు. ఈ CLR ఫంక్షన్ ఏమో క్లియర్ ద స్క్రీన్. ఓకేనా. ఈ include stdio.h, conio.h హెడర్ ఫైల్స్ అనేది పెట్టాలి. ఎందుకంటే ఈ ఫంక్షన్స్ ఈ హెడర్ ఫైల్స్‌లోనే ఉంటాయి. ఓకేనా. ఓకే. ఇప్పుడు మనం మెయిన్ ఫంక్షన్ దగ్గరికొద్దాం. మెయిన్ ఫంక్షన్ ఎందుకు? మన కోడ్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేది మెయిన్ ఫంక్షన్ నుంచి. మెయిన్ ఫంక్షన్‌లోనే మనం కోడ్ అంతా రాసేది. ఈ మెయిన్ ఫంక్షన్‌కి రిటర్న్ టైప్ ఈస్ మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు రిటర్న్ టైప్ మనం ఇంట్ పెట్టొచ్చు. వాయిడ్ పెట్టొచ్చు. వాయిడ్ ఏ ఏ వాల్యూని రిటర్న్ చేయకపోతే వాయిడ్ పెడతాం. అదే ఇంట్. ఇక్కడ మీకు చూపించడానికి ఇంట్ కూడా పెడతాను. ఇంట్
ఇంటు పెట్టాను. ఇంటు పెడితే ఏంటి ఒక వాల్యూని రిటర్న్ చేయాలి. ఇప్పుడు మనం ఈ ఈ ఈ ప్రోగ్రామ్‌లో ఏం రిటర్న్ చేయవసరం లేదు కాబట్టి రిటర్న్ 0 అని పెడతాను. రిటర్న్ 0 ఓకే. ఒకవేళ ఈ రిటర్న్ 0 పెట్టమని ఎర్రర్ చూపించింది. ఓకేనా. ఇంటు పెడితే మనం రిటర్న్ 0 గ్యారంటీగా పెట్టాలి. ఒకవేళ వాయిడ్ పెడితే మనం ఏమి రిటర్న్ చేయవసరం లేదు కాబట్టి మనం అప్పుడు పెట్టవసరం లేదు. ఇప్పుడు నేను కంపైల్ చేస్తున్నాను. అది ఎర్రర్స్ 0 కంట్రోల్ F9 రన్ చేస్తున్నాను. అది హలో వరల్డ్. అలాగే ఇలా మీరు ఎన్ని లైన్స్ అన్నా ఓకే. ఇది మన హలో వరల్డ్ ఫస్ట్ ప్రోగ్రామ్. మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోద్ది. ఫోన్‌లో గానీ, ల్యాప్‌టాప్‌లో గానీ ఆర్ కాలేజ్‌లో కంప్యూటర్ సిస్టమ్‌లో గానీ మీ ఇష్టం. ఒకవేళ ఫోన్‌లో అన్నా ట్రై చేయండి మ్యాక్సిమం. ఫోన్‌లో సి కంపైలర్ ఎక్కించుకోండి. ఓకే. కంపైలర్‌లో ఈ కోడ్ అంతా చేయండి. మీకే అర్థమైద్ది. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే గానీ మీకు అర్థం కాదు. లేకపోతే నేను చెప్పింది అర్థమైతే బుక్‌లో అన్నా రాసుకొని ఒకసారి చూడకుండా రాయటం అలాగ ట్రై చేయండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ స్టార్టింగ్‌లో ఉంది కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్